ఈ విధంగా వాటర్ వస్తాయి దాన్ని అటు తిప్పినప్పుడు. ఏచే పెద్ద గుమ్మ కూడా వేసినారు లేదా, మొత్తం అంతా శవాలు కుప్పలుగా పడిపోయినాయంటే ఈడ. ఆ టైంకి వర్షం అయితే పడి అందుకే బజాజ్ చేతక్ అనే దాని గురించే పెట్టినారు అనమాట. ఇక్కడ దానికి సమాధి అయితే కట్టినారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి మనకి మధ్యాహ్నం 2:30 అయితే కావస్తా ఉంది. ఆల్మోస్ట్ 2:40 అయితే కావస్తా ఉంది టైము. ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. అది వచ్చి రక్తతలాయ్ అని. అది ఒక పెద్ద భయంకరమైన యుద్ధం జరిగిన చోటు. 1400-1400 శతాబ్దంలోనే జరిగిన యుద్ధం అది. ఆ రక్తతలాయ్ అంటే రక్త అంటే బ్లడ్, తలాయ్ అంటే సరస్సు. ఆ యుద్ధం జరిగిన ప్లేస్ లో ఒక సరస్సు అయితే ఉన్నింది. ఆ సరస్సు అనేది ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ మామూలుగా బ్లడ్ ఉంటది కదా, ఆ బ్లడ్ తో కలిసి మొత్తం ఆ సరస్సు మొత్తం ఎర్రగా అయితే అయిపోయింది అనమాట. ఏరియా ఆ సరస్సులో నీళ్లు కూడా అయితే ఎర్రగా అయిపోయినాయి రక్తం కలిసిపోవడం వల్ల. అప్పటి నుంచి దానికి రక్తతలాయ్ అని అయితే పేరు వచ్చింది. సో ఇప్పుడైతే మనము ఆ ఏరియాకి అయితే వెళ్ళి దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా ఆ ప్లేస్ అనేది. ఇది రాజస్థాన్ లాగా లేదు, ఏదో ఊటీయో కొడైకెనాలో అట్లా ఉందిడా. నేను ఎక్స్పెక్ట్ చేసింది హెవీగా ఉంటుంది ఎండ, దానికి తగ్గట్టు అన్ని ప్రిపేర్ అయ్యి వస్తే ఇక్కడేమో విపరీతంగా ఉంది చలి మాత్రము. ऐसे जा सकते हैं. ఇది ఏడకో తీసుకొచ్చేసింది నన్ను గూగుల్ మ్యాప్స్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఓ గాడ్, ఇది ఏడ చెప్తా ఉంది నన్ను. ఇది ఏమైందంటే హైవేలో వస్తా ఉన్నా. అయ్యో, హైవేలో వస్తా ఉంటే ఈ సడన్గా ఒక దగ్గర టర్న్ చూపించింది. ఆ టర్న్ చూపిస్తే నేను ఆ టర్న్ తీసుకోవాలి. టర్న్ తీసుకోబట్టడానికి టక్కన రూట్ మార్చేసింది. సర్లే ముందర ఉంటుంది కదా అంటే టక్కన రూట్ మార్చేసి ఇంకొంచెం ముందరలో మళ్ళీ టర్న్ చూపించింది. ఈ ముందరకు వచ్చి టర్న్ తీసుకుంటే ఎట్టట పోతా ఉంది ఇది. పల్లెల్లో నుంచి సారీ ఇప్పుడు ఎటు పోవాలి నుంచి, ఏడ నుంచి లెఫ్ట్ వచ్చాయి. ఈడ బావి చూడండి, ఈడ బావి ఉంది. ఈ బావి భలే ఉంటుంది చూడండి. దిక్కనేకో ఈ బావి వెరైటీ బావి. ఇది బావి. ఈ బావిలోంచి నీళ్లు ఎట దొరుకుతాడు తెలుసా వీళ్ళ. ఇది ఇంకా వర్క్ అవుతున్నట్టుంది. సో ఇది బావి, ఇవి బకెట్లు ఉంటాయి. దీని మెకానిజం ఇది. అవి చల్తాయి చలేగా అవి అదిగోండి. వాళ్ళు పిల్లలు అట్లా నెడతారు కదా, అట్లా నెట్టినప్పుడు ఇవ్వండి ఈ విధంగా వాటర్ వస్తాయి దాన్ని అటు తిప్పినప్పుడు. అదే అటు మెకానిజం. అటు తిప్పినప్పుడు అచ్చా గుడ్. అలా తిప్పినప్పుడు తిరిగి మామూలుగా అయితే వీళ్ళు ఎద్దుల్ని కడతారు. ఎద్దుల్ని కట్టి ఇది మెకానిజం అనమాట, గేర్ సిస్టము. ఎద్దుల్ని అయితే ఆడ కడతారంట. ఆ ఎద్దు తిరుగుతామంటే ఇది తిరుగుతుంది. ఇది తిరిగినప్పుడు ఈ గేర్ సిస్టమ్ ద్వారా ఇది తిరుగుతుంది. ఇది తిరిగి దీని లోపల వాటర్ అనేది తోడి పైకి వేస్తుంది. ఏడబడతాయి వాటరు. ఈ వాటర్ అనేది ఇక్కడి నుంచి ఇట్లా పోతాయి అనమాట ఈ పక్క నుండే పొలాల్లోకి వీళ్ళు వాడుకునేదానికి. దీనికి అనమాట సిస్టమ్ ఇది. అవి వచ్చి ఆవులు ఏదన్నా పశువులు తాగేదానికి వాటర్ అట్లా వస్తాయి అనమాట వాటర్. సూపర్గా వస్తున్నాయి వాటర్ మాత్రం. అచ్చా గుడ్. అదిగోండి ఎన్ని వాటర్ వస్తున్నాయి చూడండి.
ఇది వాటర్ సిస్టమ్ ఏడ. బాయ్. అది ఇంకా పాత పడిపోయింది, పని చేయదు అనుకున్నా, ఇంకా కూడా పని చేస్తూ ఉంది. అది సూపర్ సిస్టమ్. అది ఈడ వాటర్లోకి వచ్చినాము. వచ్చి సూపర్. గూగుల్ తీసుకొచ్చింది కానీ మంచి లొకేషన్కి తీసుకొచ్చింది. సచ్చినాం పో. ఇదేంది ఈ రోడ్లోకి వచ్చి పడినాము. ఇక్కడ అడవిలో ఎక్కడ చూసినా సీతాఫలాల చెట్లు ఉన్నాయి. వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారంటే అడవి వేదును కొన్ని సీతాఫలాలు కోసుకొచ్చేది ఇట్లా రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తా ఉంటారు. ఈ మౌంటైన్స్ లో ఇది చాలా బాగుంది రోడ్డు మాత్రం. ఇది అంటే కంప్లీట్ గా రూరల్ ఏరియాస్ లోంచి పోతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదు ఇప్పుడు దాకా. అది ఇంత దూరం చూడండి, వాటర్ పాండ్ అద్దాలు ఉన్నట్టు ఉన్నాయి వాటర్ పాండ్స్ మాత్రం. ఇక్కడ ఈ రోడ్డు అంతా ఆల్మోస్ట్ మొత్తం టర్నింగ్లే ఉన్నాయి. ఈ టర్నింగ్లో స్పీడ్ ఏం పోతారని స్పీడ్ బ్రేకర్ వేయలేదా. మొత్తానికైతే చాలా బాగుంది రోడ్డు మాత్రం. ఇది మాత్రం ఒక రేంజ్లో ఉంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇది చూడండి ఆరావళి పర్వతాలు. ఇది చూడండి ఎట్టున్నాయి ఈ పర్వతాలు. ఓయ్ అమ్మో, ఏమైనా ఉన్నాయి. ఇక్కడ కంట్రోల్ కాకపోతే చక్కగా గాల్లో తేలిపోతుంది బండి. ఓ గాడ్, ఇది మాత్రం ఎక్సలెంట్ అంతే. ఇదొకటి ఈ బస్తా గుసిపెట్టినది ఇలా. अच्छा है, कच्चा है. अच्छा, पूरा कच्चा है. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ये अच्छा है. अच्छा, ये गल दो आप जेब में से पक जाएगी. ये अच्छा है. पैसा कहीं नहीं हो. हाँ, ये पैसा ले तो हाँ के लखपति भाई. हाँ उतना नहीं, एक बस खाने को, खाली खाने को. अभी कवर नहीं है बैग में. खाली खाने को, खाली एक. यार जिसने सीताफल देख लिया पूरा यही है इधर. अच्छा ठीक है माँ, धन्यवाद. కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా, నా మీదకి మాత్రం రావద్దండి కుమ్ముకొని. జస్ట్ మిస్. ఇది వాగునో నదినో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ కూడా దీనికి ఒడ్డునే ఉంటుంది. రక్త తలాయి, ఇదిగోండి రక్త తలాయి. సో ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఈ రక్త తలాయి దగ్గరికి అయితే వచ్చినాము. హిస్టరీలో అతి పెద్ద బ్లడ్ బాత్ జరిగిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఏర్లై పారింది అంటారు చూడండి, అట్లాంటిది జరిగింది ఇక్కడ ఒకనొక టైంలో. రక్త తలాయి నేషనల్లీ ప్రొటెక్టెడ్ మోన్యుమెంట్ అంట. సూపర్. ఇక్కడ ఏదో రాస్తున్నారు హిందీలో. ది రక్త తలాయి మహారాణా ప్రతాప్ రైడింగ్ ఆన్ హిస్ ఫేమస్ హార్స్ చేతక్. 1576లో జరిగిన ఆ యుద్ధంలో, అంటే మహారాణా ప్రతాప్కి మొఘల్స్కి యుద్ధం అయితే జరిగింది
మహారాణా ప్రతాప్ వాళ్ళ ఆర్మీ, మొఘల్స్ వాళ్ళ ఆర్మీ అయితే ఇదే ప్లేస్ లో యుద్ధం అయితే జరుపుకున్నారు. ఇందాక నేను అక్కడ వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోమని చెప్పినాను ఒక నదిని. ఆ నదికి ఒడ్డుగానే ఉంటది ఇది. యుద్ధం జరిగి మొత్తం అంతా శవాలు కుప్పలుగా పడిపోయినాయి అంటే ఆ టైంకి వర్షం అయితే పడి, ఆ వర్షం పడడం వల్ల ఆ వాన నీటిలో ఇక్కడ చనిపోయిన వాళ్ళ రక్తం అయితే కలిసి మొత్తం అంతా పోయి ఇక్కడ సరస్సు లాంటిది ఉంది. ఆ సరస్సులు అయితే చేరినాయంట ఆ నీళ్లు, ఆ రక్తపు నీళ్లు. అప్పుడు అది మొత్తం అంత సరస్సు మొత్తం ఎర్రగా అయిపోయిందంట. అప్పటి నుంచి ఇది రక్త తలాయ్ అని అయితే పేరు వచ్చింది. హల్దీ ఘాటి అని ఇక్కడి నుంచి ఇంకా ఇట్లా పోతే వస్తుంది హల్దీ ఘాటి యుద్ధము. ఇది యాక్చువల్గా హల్దీ ఘాటి యుద్ధము. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా యుద్ధంలో యుద్ధం మొత్తం అంతా యుద్ధమేనంట. ఈ ప్లేస్ అంతా జరిగింది అది. ఇక్కడ నుంచి ఆడ దాకా యుద్ధం జరిగినా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇక్కడైతే ఎక్కువ ఉందంట. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. నో గుడ్. ఇక్కడ మనకి చూసేదానికంటూ ఏం లేదు పెద్దగా. అంటే ఇది ఓన్లీ ఒక ప్లేస్ అనమాట. అంటే శవాలు కుప్పలుగా పడిపోయిన ప్లేస్ ఇది అంతే. వాళ్ళకి గుర్తుగా ఇక్కడైతే కొన్ని స్తూపాలు అయితే పెట్టినారో అవి మాత్రం ఉంటాయి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్తూపాలు. ఈ రామ్ షా తన్వార్ అంటే ఎవరో గ్వాలియర్, అతని 3 సన్నులు యుద్ధం చేస్తా అయితే, అంటే రాణా ప్రతాప్ సింగ్ తరపున యుద్ధం చేస్తా అయితే వాళ్ళ చివరి రక్తం బొట్టు వరకు పోరాడైతే ఇక్కడైతే పడి చనిపోయినారంట. మనం వాళ్ళు అప్పుడు జరిగిన ప్లేస్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. సో అదనమాట రక్తతలాయ్. వాళ్ళకి గుర్తుగా కొన్ని స్మారకాలు అయితే పెట్టినారు ఇక్కడ. ఇది ఒక చిన్న కొలంలాగా కట్టినారు అంతే. అదిగోండి ఇది చిన్న కొలంలాగా కట్టినారు. ఇదంతా ఏంటంటే శవాలు కుప్పలుగా పడిపోయినాయంట. ఇది వచ్చి డౌన్ ఏరియా, ఇక్కడికి వచ్చి వాటర్ అనేది నిలబడింది. సో అదనమాట ఊరికే గుర్తుగా అయితే కట్టినారు దీన్ని. ఇప్పుడు జరిగింది యుద్ధము 2 రాజుల మధ్య అయినా మధ్యలో చనిపోయింది వచ్చి మామూలు మానవులే అనమాట, సామాన్యులే అనమాట. వాళ్ళు తమ రాజుల కోసం ఇక్కడైతే సవాలుగా తేలినారు అందరూ. కొన్ని వందల వేల మంది అనమాట ఈ ప్రాంతంలో. దీన్ని గుర్తుగా అయితే వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు ఈ ప్లేస్ని గుర్తుగా మళ్ళీ అంటే ఎంక్రోచ్మెంట్ జరగకుండా, అంటే ఇట్లాగే వదిలేస్తే ఈ ప్లేస్ని దీన్ని ఆక్రమించేస్తారనే ఉద్దేశంతో ఇది మొత్తం అంతా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా లాగైతే గుర్తుగా దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ హల్దీ ఘాటి మెయిన్ అనమాట. అక్కడ ఒక మహారాణా ప్రతాప్ సైన్యానికి, మొఘల్స్ సైన్యానికి హల్దీ ఘాటిలో ఒక చిన్న నేరో పాస్ ఉంది. ఆ నేరో పాస్లో అయితే మరి ఘోరంగా అయితే యుద్ధం జరిగింది. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తాము. సో ఈ యుద్ధంలో మహారాణా ప్రతాప్ తన గుర్రం చేతక్ ఎక్కైతే ఈ యుద్ధం భూమిలో నుంచి అయితే వెళ్ళిపోయినంటే ఇంకా ఓడిపోతాం అనే పరిస్థితిలో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి, అంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆటవికలతో అయితే కూడ చేసుకొని మళ్ళీ అయితే మొఘల్స్ మీద అయితే యుద్ధానికి ప్రిపేర్ అయ్యి వస్తాడనమాట. ఆ ప్రాసెస్లో ఏంటంటే తన గుర్రం చేతెక్కి ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ గుర్రం కూడా బాగా గాయపడి ఉంటుంది. గాయపడినా కూడా ఆ మహారాణా ప్రతాప్ని సేఫ్గా తీసుకెళ్ళి ఒక వాగుని అయితే దాటిన తర్వాత అయితే అది చనిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల దానికి మంచి పేరు అనమాట. అంటే సేఫ్గా మహారాణా ప్రతాప్ని అవతల చేరవేసిన దానికి మంచి పేరు అనమాట దానికి, చేతక్. అందుకే బజాజ్ చేతక్ అనేది దాని గురించే పెట్టినారనమాట, బజాజ్ చేతక్ అనేది. మన హెల్మెట్ అయితే ఎదురుగా ఒక మెడికల్ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర పెట్టినాము. బైక్ కూడా అక్కడే పార్క్ చేసినాము. అక్కడ ఒక అతను ఉంటే పెట్టచ్చు అంటే పెట్టచ్చు, ఏం కాదు అన్నాడు. ఇక్కడ ఎవ్వరు లేరు అసలు, టికెట్ లేదు, ఏం లేదు. ఇక్కడ పెడితే మళ్ళీ పిల్లకాయలు ఉన్న గెలకతారేమో వచ్చని ఆడైతే పెట్టినాను అనమాట. ఈ రక్తతలాయి దగ్గర నుంచి మనం ఇప్పుడు వెళ్ళబోయే హల్దీ ఘాట్ వరకు ఇది మొత్తం అంతా యుద్ధం జరిగింది. ఇటుపక్క కొండ ఉంది, ఇటుపక్క కొండ ఉంది, ఈ మధ్యలో మాత్రమే దారి. ఇది హల్దీ ఘాట్ నేరో పాసు. ఇక్కడ భయంకరంగా జరిగింది యుద్ధం. అంటే మనం ఇప్పుడు ఆడ చూసినాం కదా రక్తతలాయి, అక్కడి నుంచి యుద్ధము ఇదంతా జరిగింది. ఇది వచ్చి హల్దీ ఘాటి నేరో పాస్ అనమాట. ఇది హల్దీ ఘాటి, సూపర్ కదా. ఇదిగోండి చూడండి ఎటుందో పసుపు కలర్లో, ఇది ఎటుందా పసుపు కలర్లో వల్ల. ఇదిగోండి పూసుకుంటే పసుపుగా అవుతుంది చేతికి, అందువల్ల ఇది హల్దీ ఘాటి.
ఏడైతే రక్తపాతం జరిగి మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది ఈ ప్రాంతం అంతా. ఇది నారో పాస్ అనమాట. మనకి మొఘల్స్ ఒక పక్క నుంచి, మహారాణా ప్రతాప్ సైన్యం ఒక పక్క నుంచి అతి భయంకరమైన యుద్ధం అయితే జరిగింది ఈ ప్రాంతంలో. హ్యాపీ బర్త్డే. ఇది నాకు ఈ పాస్ చూస్తామంటే 300 వారియర్స్లో ఒక సీన్ ఉంది ఇట్లాగే. ఆ సీన్ అయితే గుర్తొస్తుంది ఇక్కడికి వస్తే. భయంకరమైన యుద్ధం జరిగిందంటే. ఓ సుధీర్ ది ఎక్స్ప్లోరర్ है या किधर से आप? गुजरात से. अच्छा, मेरा नेक्स्ट डेस्टिनेशन गुजरात है. आंध्रा. कार है, कार. పెద్ద గుమ్ము కూడా వేసినారు లేదా. ఠీకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సో ఇది హల్దీ ఘాటి. ఏడు రాస్తున్నారు హల్దీ ఘాటి గురించి. ఇది హల్దీ ఘాటి గురించి అయితే రాస్తున్నారు ఇక్కడ. అంటే ఆ ప్రాంతంలో నుంచి వస్తామంటే 300 వారియర్స్ అనే స్టోరీ ఉంది. నాకైతే అదైతే గుర్తుకొచ్చింది. పర్షియన్ వాళ్ళతో అయితే వాళ్ళు యుద్ధం చేస్తారు. అక్కడ కూడా ఒక నారో పాస్ ఉంటుంది. ఆ నారో పాస్లో 300 మంది మొత్తం పర్షియన్, కొన్ని లక్షల సైన్యాన్ని అయితే 300 మంది ఆ నారో పాస్ని అయితే యూజ్ చేసి కంట్రోల్ చేస్తారనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అనమాట. చేతక్ సమాధి, మోన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇది చేతక్ సమాధి అంటే మహారాణా ప్రతాప్ ని సేఫ్ గా తీసుకొచ్చిన గుర్రం ఎక్కడైతే పడి చనిపోయింది అది దానికి సంబంధించింది ఇది. ఇదిగోండి ఇక్కడ దానికి సమాధి అయితే కట్టినారు. ఇదిగోండి అది గుర్రం మీద మహారాణా ప్రతాప్ సింబల్. అది దాని బొమ్మ. ఇక్కడైతే పడి చనిపోయింది అది చేతక్కు. ఏడైతే సమాధి అయితే కట్టినారు. ఇంత దూరం సేఫ్గా తీసుకొచ్చి ఇప్పుడు మనం దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటాము. యుద్ధంలో గాయపడినా సరే ఆ గుర్రము ఇంత దూరం సేఫ్గా తీసుకొచ్చి మహారాణా ప్రతాప్ సేఫ్ లొకేషన్లో అయితే వదిలిపెట్టిన తర్వాత చనిపోయిందంట అది గుర్రం. చేతక్ వాజ్ ద బిలవ్డ్ అండ్ ఫేవరెట్ హార్స్ ఆఫ్ మహారాణా ప్రతాప్ అంట. మహారాణా ప్రతాప్ మ్యూజియం కి లెఫ్ట్ అంట. ఇది మనకి ఆల్మోస్ట్ 6 దాకా ఉంటదంట. ప్రెసెంట్ అయితే 5 అయింది టైము. సో మనం అయితే మ్యూజియం అట ఒక రౌండ్ వేసుకొద్దాము. 120 రూపాయలు అయితే తీసుకున్నారు. వెనకాల శివాజీ ఏంటంటే, శివాజీ మన మహారాణా ప్రతాప్ ఇన్స్పిరేషన్ అంట శివాజీకి. ఇది వచ్చి చేతక్ మహారాణా ప్రతాప్ గుర్రం. చూడండి ఎంత ఉందో ఇది. ఇక్కడికి ఏదో థియేటర్లోకి అయితే తీసుకొచ్చినారు. युद्ध का घटनाक्रम अचानक उस समय बदल गया जब प्रताप ने अपने घोड़े चेतक को एड़ लगाकर मान सिंह के हाथी पर चढ़ा दिया और उस पर भाले से भरपूर वार किया। मान सिंह की नाले को पार किया। उसके पश्चात उसके प्राण पखेरु उड़ गए। इस युद्ध से महाराणा प्रताप के मन पर गहरा प्रभाव. మహారాణా ప్రతాప్ మ్యూజియం ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఉదయపూర్కి అయితే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయితే అయింది టైము. ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ అయితే పడుతుంది ఉదయపూర్కి. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.